చాలా అందంగా రావాలి, అంతేగాని పాత డిజైన్లన్నీ భారతదేశం మొత్తం కూడా ఏ కార్యక్రమాలు సంక్షేమం చేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టేవి, ఆయన మొదలుపెట్టేవి. అలాంటి వ్యక్తికి ఇవాళ మరి ఇక్కడ విగ్రహం ఈ సర్కిల్ ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మా అదృష్టంగా భావిస్తూ దానికి ముఖ్య అతిథిగా శివనాథ్ గారు ఆయన చేతి మీద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోలేని వ్యక్తి. ఏ రంగంలో అయినా కూడా ఆయనని ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళు ఎవరూ లేరు. సినిమా రంగమే అవ్వచ్చు, రాజకీయ రంగం. సినిమా రంగంలో మొగటం లేని మహారాజుగా ఉన్న ఆ వ్యక్తి రాజకీయ రంగం ప్రవేశించినాక ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో మందిని కలిపి ప్రధానమంత్రులు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తి, మనందరి ఆరాధ్య దైవం, ఆంధ్ర ప్రజలందరికీ ఆరాధ్య దైవం, తెలుగు వారందరికీ కూడా. అటువంటి ఏ ప్రదేశంలో ఏ గ్రామానికి వెళ్లినా రామారావు గారి విగ్రహం లేని గ్రామం లేదంటేనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిశక్తి కాదు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ మనం చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఉంది. అట్లా ఎన్నో అన్ని చోట్ల ఉన్న వ్యక్తి. అటువంటి మనం గత 20 సంవత్సరాల క్రితం విజయవాడ నడబొడ్డిన ఇక్కడ ఈ పడమట సెంటర్లో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ సర్కిల్, అక్కడ దీన్ని రెనోవేషన్ బాధ్యతలు గౌరవ శాసనసభ్యులు పెద్ద రామారావు గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా పట్టుబట్టి అధికారంలోంచి వచ్చిన వెంటనే దీన్ని ఆధునీకరించాలని అనుకున్నాం. తప్పకుండా 20 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఖర్చు అధికమైన ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భరించుతాం. దీన్ని అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఈ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ని చాలా సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దే భాగంలో మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి మహనీయుని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్.